ఆయనో మాజీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీనిపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు తెచ్చి భారీగా ఖర్చు చేశారని టాక్. ఘోర ఓటమిని తట్టుకోలేకపోయారా? అప్పులిచ్చిన వారు ఒత్తిడి తెచ్చారా? కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడ్డారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆత్మహత్యాయత్నం కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇంకొందరు పరాజయాన్ని జీర్ణించుకోలేక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న అతి ధీమాతో ఎన్నికల్లో అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేశారట. కానీ ఓటమితో బొక్కబోర్లా పడ్డారు. దీంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. తీర్చే మార్గం లేక టెన్షన్ కు గురయ్యారు. నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ క్రమంలోనే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం వార్తలు విశాఖలో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ పాల్పడ్డారని సోషల్ మీడియాతో పాటు మీడియాలో వార్తలు రావడంతో వైసీపీలో అలజడి రేగింది. అంతేకాదు, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అడ్రస్ తో సహా చెప్పడంతో చాలా మంది ఆందోళన చెందారు. ఈ వార్త అందరికీ తెలియటంతో అభిమానులు, సన్నిహితులు, పార్టీ నేతలు అదీప్ కు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అందరిలో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అదీప్ కు ఏమీ కాకూడదని కుటుంబ సభ్యులు దేవుణ్ణి ప్రార్థించారు. అవి ఫలించాయో ఏమో, కానీ ఈయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసి తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనపై దుష్ప్రచారం చేశారన్న వాదాన్ని వినిపించారు. ఈ ఘటనకు ముందు రోజు పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బయట డిన్నర్ చేయడంతో ఫుడ్ పాయిజన్ అవడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు అదీప్ రాజ్. ఆసుపత్రిలో చేరిన అంశంపై అదీప్ రాజ్ ఇచ్చిన వివరణ వైసీపీ నేతలకే నమ్మశక్యంగా లేదు. దీని వెనక వేరే కోణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2019లో పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చెలరేగిపోయారు. అధికారం, అవినీతి సోపానం అంటారు. పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారట. ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టారని సొంత పార్టీలోనే టాక్. కబ్జాలు, దందాలతో బాగానే డబ్బు వెనకేసుకున్నారని ప్రత్యర్థులు ఆరోపించిన విషయాన్ని వైసీపీ నేతలే గుర్తు చేశారు. ఆ డబ్బులతోనే ఈసారి ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారట. కానీ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఓట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదన్న మనస్తాపానికి గురయ్యారట. ఎన్నికల ఖర్చు కోసం తెలిసిన వారి నుంచి భారీగా అప్పులు కూడా చేశారని వాదన ఉంది. అదీప్ రాజుకు ఆస్తులు బాగానే ఉన్నాయి. దీంతో డబ్బులిస్తే ఎక్కడికి పోవాలనే ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించకుండా అప్పులిచ్చారట. కానీ ఓటమి తర్వాత వారి నుంచి ఒత్తిడి పెరగటంతో డిప్రెషన్లోకి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా తరచూ కుటుంబ కలహాలతో అదీప్ రాజ్ ఇబ్బందులు పడేవారట. ఇటీవల అదీప్ జీవితంలోకి ఓ మహిళ ప్రవేశించడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని లోకల్ టాక్. ఓవైపు అప్పులిచ్చిన వారి గోల, మరోవైపు కుటుంబ కలహాలు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అవి వైరల్ కావడంతో దీనిపై వివరణ ఇచ్చారు. కావాలనే కొందరు కట్టుకథలు అల్లి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ తోనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని అదీప్ తన స్నేహితులతో చెప్పారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మాజీ ఎమ్మెల్యే చెప్పిందే నిజమనుకుంటే ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేసినప్పుడు కేవలం అదీప్ కే ఫుడ్ పాయిజన్ ఎందుకయిందో ఆ రహస్యం ఏంటో ఈయనే చెప్పాలి. అందుకే లోగుట్టు పెరుమాళకెరుక అంటారు.